తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమిషప్రియ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిమిషప్రియను ఉరి తీయాలంటూ కూడా మృతుడి సోదరుడు అబ్దెల్ ఫతే మొహదీ డిమాండ్ చేస్తున్నాడు. ఆమె చేసిన నేరానికి క్షమాపణ ఉండకూడదు, ఆమెకు ఉరిశిక్ష పడాల్సిందే అంటూ కూడా అబ్దుల్ ఫతే మెహదీ ఆరోపిస్తున్నాడు. కేరళ నర్సు నిమిషప్రియ ఎపిసోడ్ పలు కీలక మలుపులు తీసుకుంటోంది. ఆమెను కొన్ని గంటల్లో ఉరి తీస్తారని భావిస్తున్న టైంలో ఉరిశిక్షకు బ్రేక్ పడింది. ఉరిశిక్ష అమలును అక్కడి జైలు అధికారులు వాయిదా వేయడం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులతో బ్లడ్ మనీ గురించి చర్చలు జరుగుతున్నాయని, నిమిషప్రియకు ఊరట లభిస్తుందనుకుంటున్న తరుణంలో మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వినిపిస్తున్న డిమాండ్లు నిమిషప్రియకు ఊరి తప్పదు అనే భావన కలిగిస్తోంది. ఈ ఉరి శిక్ష నుంచి నిమిషప్రియ బయటపడాలంటే నిమిషప్రియ చేతిలో హత్యకు గురైన తలాల్ అబ్దో మెహదీ కుటుంబ సభ్యులు బ్లడ్ మనీకి అంగీకరించాల్సి ఉంటుంది. కానీ వాళ్లు దానికి అంగీకరించేలా కనిపించడం లేదని సమాచారం అయితే అందుతోంది. నిమిషప్రియ చేసిన నేరానికి క్షమాపణ ఉండదని, ఆమెను ఉరి తీయాల్సిందేనంటూ కూడా మృతుడి సోదరుడు అబ్దుల్ ఫతే మెహదీ డిమాండ్ చేస్తున్నాడు. ఆమెకు శిక్ష పడినప్పుడు తమకు న్యాయం జరుగుతుందని నొక్కి చెప్పడంతో నిమిషప్రియకు ఉరి తప్పదా అనే అనుమానం మళ్లీ కలుగుతోంది. ఇకపోతే నిమిషప్రియకు ఇవాళ అంటే బుధవారం ఉరిశిక్ష అమలు చేయాల్సిందే. కానీ బహుముఖ చర్చల కారణంగా ఆమె ఉరిశిక్ష నిలిపివేశారు. సౌదీ అరేబియాలోని ఏజెన్సీలతో పాటు భారత ప్రభుత్వం పూర్తి మద్దతు, యెమెన్లోని షూరా కౌన్సిల్లోని ఒక స్నేహితుడిని మధ్యవర్తిత్వం కోసం సంప్రదించిన గ్రాండ్ ముఫ్తీ అబూబకర్ ముస్లియార్ మతపరమైన జోక్యం ఫలితంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఉరిశిక్షను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆలోపు బ్లడ్ మనీ గురించి మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తరుణంలో మృతుడి స్టేట్మెంట్ ఆమెను క్షమించేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే నిమిషప్రియను క్షమించగలిగేది మృతుడి కుటుంబమే. అయితే ఆయన కుటుంబంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో అధికారులతో పాటు చర్చల్లో పాల్గొన్న మతపరమైన వ్యక్తులు ఈ సమస్యను పరిష్కరించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అటు కేరళ బిలియనీర్ ఎంఏ యూసుఫ్ అలీ కూడా ఏ విషయంలో అవసరమైన ఆర్థిక సహాయం అందించడానికి తన సంసిద్ధతనైతే వ్యక్తం చేయడం జరిగింది. చూడాలి మరి ఈ కేసులో ఏ మలుపు తీసుకుంటుందో. నిమిషను క్షమించేది లేదు, ఉరిశిక్ష పడాల్సిందే అంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు సంచలన వ్యాఖ్యలైతే చేస్తున్నారు. కేరళ నర్సు నిమిషప్రియకు ఉరిశిక్ష వాయిదా పడ్డ సంగతి మనందరికీ తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జూలై 16న ఆమెకు అంటే బుధవారం ఉరిశిక్ష పడనుండగా చివరి సమయంలో యెమెన్ స్థానికాధికారుల ప్రక్రియను వాయిదా వేయడం జరిగింది. అయితే తాజాగా మరొక కీలక అప్డేట్ వచ్చింది. నిమిషప్రియ చేతిలో హతమైన తలాల్ అబ్దో మెహదీ సోదరుడు అబ్దెల్ ఫతే మెహదీ సంచలన వ్యాఖ్యలే చేస్తున్నాడు. ఉరిశిక్ష ఆలస్యం అయినప్పటికీ అది అమలవుతుందని చెప్పుకొస్తున్నాడు. బ్లడ్ మనీకి అంగీకరించేందుకు తాము ఒప్పుకునేది లేదని కూడా తేల్చి చెప్పాడు. నిమిషకు ఉరిశిక్ష వాయిదా పడే ముందు సోమవారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దుల్ ఫతే మొహదీ కొన్ని కీలక వ్యాఖ్యలే చేశాడు. నిమిషప్రియ తన సోదరుడు తలాల్పై చేసిన ఆరోపణలను అతడు ఖండించడం జరిగింది. తన సోదరుడు ఆమెను వేధించాడని, పాస్పోర్ట్ను లాక్కున్నాడని చేసిన ఆరోపణలు అవాస్తవమని కూడా అంటున్నాడు. ఆమె కోర్టులో ఏ విషయాలను అసలు చెప్పనే లేదన్నాడు. ఆమెకు విధించిన దేవుడి చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నామని అతను స్పష్టం చేస్తున్నాడు. నిమిషప్రియ పాల్పడ్డ ఘాతుకానికే కాకుండా దీర్ఘకాలికంగా సాగిన ఈ కేసు వల్ల తమ కుటుంబం ఎంతో మనోవేదనకి గురైందని కూడా అంటున్నాడు. ముఖ్యంగా భారతీయ మీడియా నిమిషప్రియను ఒక బాధితురాలుగా చూపిస్తూ నిజాన్ని వక్రీకరించడాన్ని చూసి మేము బాధపడుతున్నామని కూడా చెప్తున్నాడు. ఇలాంటి వివాదమైన అది ఎంత పెద్దదైనా హత్యను ఎప్పటికీ సమర్థించలేమని కూడా అంటున్నాడు. మొదట్లో నిమిష తన సోదరుడు తలాల మధ్య సంబంధం బాగానే ఉండేదని కూడా చెప్పుకొస్తున్నాడు. ఈ కేసులో హత్య చేసిన వ్యక్తిని బాధితురాలుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నాడు. తాము నిమిషను క్షమించేది లేదని, ఈ కేసులో దేవుడి చట్టాన్ని అమలు చేయాలని కూడా అతడు డిమాండ్ చేస్తున్నాడు. నిమిషప్రియ కేరళలో నర్సింగ్ కోర్సు పూర్తి చేసి 2008లో యెమెన్కు వెళ్లి అక్కడే జాబ్లో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత యెమెన్లోని ఓ
క్లినిక్ని అయితే ప్రారంభించాలని కూడా అనుకుంది. అయితే ఆ దేశ రూల్స్ ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం నిమిష అక్కడున్న తలాల్ అదీబ్ మెహదీ అనే వ్యక్తికిని వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. వీళ్ళిద్దరూ కలిసి మెడికల్ కౌన్సిల్ సెంటర్ని అయితే ప్రారంభించారు. ఆ తర్వాత నిమిష తన కూతురు సంప్రదాయ వేడుక కోసం భారత్కు వచ్చింది. అది ముగిసాక యమన్కు కూడా వెళ్ళిపోయింది. నిమిష భర్త కూతురు మాత్రం కేరళలోనే ఉండిపోవడం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని మెహదీ నిమిషప్రియ నుంచి డబ్బు లాక్కునేవాడని, వేధించేవాడని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. ఆఖరికి ఆమె పాస్పోర్ట్ను కూడా లాక్కున్నాడని చెప్పారు. దీంతో నిమిష తన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకునేందుకు 2017లో మెహదీకి మత్తుమంది ఇచ్చింది. కానీ డోస్ ఎక్కువైపోవడంతో అతడు మృతి చెందడం కూడా జరిగింది. దీంతో అతడి మృతదేహాన్ని ఆమె వాటర్ ట్యాంక్లో ముక్కలుగా చేసి కూడా పడేయడం జరిగింది. చివరికి ఆమె సౌదీకి వెళ్తుండగా సరిహద్దులో ఆమెను అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు నిమిషప్రియకు ఉరిశిక్షణ అయితే ఖరారు చేసింది. అయితే మృతుడి ఫ్యామిలీ కొంత మొత్తాన్ని పరిహారంగా ఇస్తే దోషులను క్షమించి వదిలేసే అవకాశం యమన్లో ఉంటుంది. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు వారికి ఇవ్వాల్సి వస్తుంది కూడా. అయితే నిమిషప్రియ కుటుంబం $1 మిలియన్ అంటే 8.6 కోట్లు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ వారి నుంచి ఇప్పటివరకైతే ఎలాంటి స్పందన లేదు.